అనిల్ రావుపుడి, వెంకటేష్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్‌ను సాధించాయి. ఈ 2 సినిమాలు అంచనాలకు మించి ప్రేక్షకులను మెప్పించాయి. సంక్రాంతికొస్తున్న మూవీతో 'వెంకీ మామ' హిట్ సాధించాల్సిందేనని చెప్పవచ్చు. ఈ సినిమా వెంకటేష్‌కు ఫైనల్ టెస్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంకటేష్ కెరీర్‌లోని హైయెస్ట్ బడ్జెట్ సినిమాస్‌లో సంక్రాంతికొస్తున్న మూవీ కూడా ఒకటి. దర్శకుడు అనిల్ రావుపుడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికొస్తున్నాం సినిమాకు గట్టి పోటీ ఉంది. ఇక ఈ చిత్రం నుంచి వచ్చిన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 4వ సాంగ్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారమే 4వ పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. వెంకటేష్, మీనాక్షి మీద సాగే మాస్ పాట అని తెలుస్తుంది. ఈ సాంగ్‌తో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. వెంకటేష్ గత సినిమా 'సాయిందో' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అయితే సొంతం చేసుకోలేదని సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వెంకటేష్ ఒకంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారని సమాచారం అందుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వెంకటేష్ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ప్రమోషన్స్ కూడా కొత్తగా చేస్తున్నారు. వెంకటేష్‌కు సోషల్ మీడియా వేదికగా కూడా క్రేజ్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో వెంకటేష్ భిన్నమైన ప్రాజెక్ట్స్‌తో కెరీర్ పరంగా సత్తా చాటడంతో పాటు మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వెంకటేష్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్‌ను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ నుంచి అభిమానులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి మూవీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వెంకీ మామ 2025లో ఎలాంటి రిజల్ట్స్‌ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. కమర్షియల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే ఈ సినిమాని అనిల్ రావుపుడి తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో వెంకటేష్ పోలీస్ లుక్‌ని కూడా గతంలో షేర్ చేశారు. దీంతో కాన్సెప్ట్‌ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.